వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు పట్టుబిగిస్తున్నారు. కేసులో ఏ ఒక్కరూ తప్పించుకోకుండా నిజాన్ని దాచిన అందరికీ శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో అప్పలరాజు A3, ఆయన కుమారుడు ఆరవ్ వర్మ A1, సిద్ధార్థ్ త్యాడి A2తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు. అల్లు వెంకటరమణ A4, నర్తు వెంకటరమణ A5, సిద్ధార్థ్ త్యాడి తండ్రి గౌరి త్యాడి A6ని త్వరలో అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి అల్లు వెంకటరమణ పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. అప్పలరాజు వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న స్త్రీను ఈ ప్రమాదానికి కారకుడని, అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని, ఈ విషయాన్ని అప్పలరాజు ధృవీకరిస్తారని పోలీసులకు ఫోన్ చేసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చాడు. అలాగే బైక్ ప్రమాద ఘటనలో దుబ్బ దానయ్య తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. ఆయనకు తాను CPR చేశానని అప్పలరాజు చెప్పడం అబద్ధమని పోలీసులు నిర్ధారించారు. ఇక A5 నర్తు వెంకటరమణ దుబ్బ దానయ్య కుటుంబానికి వాస్తవం చెప్పకుండా ప్రమాదం చేసి అప్పలరాజు కుమారుడని తెలియజేయకుండా ఆ కుటుంబాన్ని సెంటిమెంట్కు తీసుకురావాలని చేశాడు. ఇక చేయని ప్రమాదాన్ని చేసినట్లు పోలీసులను నమ్మించేలా సిద్ధార్థ్ త్యాడి ప్రయత్నించడం, వాస్తవం తెలిసినా దాచిపెట్టేందుకు అతడి తండ్రి గౌరి త్యాడిని A6గా చేర్చారు. ఈ ముగ్గురిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. త్వరలోనే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.